సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం ఎపిసోడ్ ని ఆమె ఫ్యామిలీ ముగింపు పలికింది. సూసైడ్ కాదు, నిద్రమాత్రలు ఓవర్ డోస్ అయ్యాయన్న కల్పన భర్త అన్నారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ప్రకారమే టాబ్లెట్స్ వేసుకుందని కల్పన కూతురు తెలిపారు. తమ ఫ్యామిలీలో ఎలాంటి సమస్య లేదని చెప్పుకొచ్చారు. మానసిక ఒత్తిడి తప్ప వేరే ప్రాబ్లం లేదంటూ ఈ ఇష్యూని క్లోజ్ చేసే ప్రయత్నం చేశారు. ఆత్మహత్యాయత్నం అనొద్దని కల్పన కూతురు విజ్ఞప్తి చేశారు. Ammaki no issues. She's perfectly fine and happy and healthy now. My amma, she is a singer. She is doing her LLB and also doing her PhD. So danvalla she has insomnia. So to treat her insomnia, doctor had prescribed her a tablet and she had consumed that in an overdose. Like she had overdosed slightly. This is not a suicide attempt. It's just a slight overdose because of stress. In like general life stress. Please do not manipulate any information. Our family is perfectly fine. My mom and dad are very much happy. I am happy. Everybody is perfectly fine in my family. Please manipulate cheyu. సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం ఎపిసోడ్ కి ఆమె ఫ్యామిలీ ముగింపు పలికింది. సూసైడ్ కాదు, నిద్ర మాత్రలు ఓవర్ డోస్ అయ్యాయని కల్పన భర్త అన్నారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ప్రకారమే టాబ్లెట్స్ వేసుకుందని కల్పన కూతురు తెలిపారు. తమ ఫ్యామిలీలో ఎలాంటి సమస్యలు లేవని చెప్పుకొచ్చారు. మానసిక ఒత్తిడి తప్ప వేరే ప్రాబ్లం లేదంటూ ఈ ఇష్యూని క్లోజ్ చేసే ప్రయత్నం చేశారు. ఆత్మహత్యాయత్నం అనొద్దని కల్పన కూతురు విజ్ఞప్తి చేశారు. హాస్పిటల్లో కల్పన పోలీస్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ నెల 2న కేరళలోని కొచ్చి వెళ్లిన కల్పన అక్కడ పెద్ద కూతుర్ని హైదరాబాద్కు రావాలని కోరినట్టు చెప్పారు. ఎంత అడిగినా తాను రానని చెప్పడంతో నిన్న కొచ్చి నుంచి హైదరాబాద్ వచ్చేశానని అన్నారు. వచ్చిన తర్వాత 8 నిద్ర మాత్రలు వేసుకున్నట్టు చెప్పారు. బాడీ పెయిన్స్ రావడంతో ఆ టాబ్లెట్లు కూడా వేసుకున్నట్లు స్టేట్మెంట్లో పేర్కొన్నారు. ఆ తర్వాత భర్తకి ఫోన్ చేసి ఎన్ని టాబ్లెట్స్ వేసుకున్నానో తెలియదని చెప్పినట్టు వివరించారు. ఆయన టెన్షన్తో విల్లా సెక్రటరీకి ఫోన్ చేయడంతో ఆమెను హాస్పిటల్కు తరలించారని చెప్పారు.